సరే ఏపీ ఎన్నికల్లో ఏది కీలకం కాబోతుంది? ఇప్పుడు ఓటర్ ఉన్నాడు. 5 ఏళ్ల జగన్ పాలన చూసాడు. గతంలో చంద్రబాబు పాలన అందరికీ పరిచయమే. ప్రధాన అంశం ఇప్పుడు గతంలో మనం అనుకున్నాం అమరావతి లేదా 3 రాజధానులు. ఇంకా విభజన హామీలు. అసలు ఇలాంటివి ఏం రావడం లేదు ఈ ఎన్నికల్లో ప్రచారంలోకి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. ఫజల్ గారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ మనం కోట్ చేయాలి. ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆయనకు బాగా సన్నిహితమైనటువంటి గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు వచ్చి, ప్రజలు కాదు నాయకులు వెళ్ళి, సార్ మనం అభివృద్ధి అనేది చేయటం లేదు, కేవలం సంక్షేమం అంటున్నాము, మరి ఎట్లాగా మనం ఎలక్షన్స్లో రేపొద్దున ఇబ్బంది రాదా అంటే ఒకటే మాట అన్నాడంటే, అది ఇంతవరకు జరిగిందో తెలియదు, చాలామంది చెప్పుకున్నటువంటి మాట నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు 5 సంవత్సరాల్లో ఇంత పని చేశాడు, మరి ఆయన్ని గెలిపించారా ప్రజలు? గెలిపించలా. కానీ మనల్ని ఎందుకు గెలిపించారు? ఏంటంటే మనం ఫ్రీగా ఇస్తా ఉన్నాం, వాళ్ళకి కావాల్సింది అది. మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సింది అడిగింది అడగంది ఇచ్చుకుంటూ పోతే వాడికి అభివృద్ధి అవసరం లేదు, పరిశ్రమలు అవసరం లేదు, రోడ్లు అవసరం లేదు, మిగతాది అవసరం లేదు. కొంతమంది మంత్రులు బెదిరించడం చూసాం. రోడ్లు ఇవ్వండి అని అడిగితే, రోడ్లు కావాలా మీకు పథకాలు కావాలా? రోడ్లు వేయాలంటే పథకాలు ఆపేస్తాం. అవును, ఇది ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్. కాబట్టి ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే కేవలంగా ఎవడు ఎంత మనకి ఫ్రీగా ఇస్తాడు అనేటువంటి ఫ్యాక్టరే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఎన్నికల్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అమరావతి అంత కీలకం కాదంటారా? అమరావతినా 3 రాజధానుల? నేను అనుకున్నా అసలు దీన్నే బేస్ చేసుకుని ఓటర్ ఇక రియాక్షన్ ఉంటుందేమో అనుకున్నా. విభజన అంటే దీన్ని 2 రకాలుగా చూడాలండి మీకు. కానీ వీళ్ళిద్దరు కూడా డ్రైవ్ చేయడం లేదు సార్, ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ. అంటే దీన్ని అలా ఆలోచించే బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, రాష్ట్రంలో ఇవన్నీ రావాలి, మా రాజధాని ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, అభివృద్ధి జరగాలనేటువంటి కబుర్లు చెప్పే జనాభా అంతా ఎలక్షన్ డేట్ వచ్చేటప్పటికి ఇంట్లో ముసుగుదాన్ని పండుకుంటారు. అవును. లేదా ఏ పిక్నిక్కో ఏ దీనికో వెళ్తున్నారు టూర్కి. వాడు ఓటేయడు. ఓటు వేసేది పక్కాగా ఎవరేస్తారంటే ఈ ఫ్రీ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళు, సంక్షేమ ఫలాలు అందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయటం మన బాధ్యత, ఇది ఒక దేవుడికి గుడికి వెళ్ళటం అనేది ఎలాగైతే ఒక ఇదో మనకి ఇది అలాంటిది అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళకి రాజధాని ఎక్కడుంటే వాడికి ఏం పోయింది? ఒక రైతు ఉన్నాడు, అక్కడ పని చేసుకుంటున్నాడు, కూలివాడు ఉన్నాడు, అతను పని చేసుకుంటున్నాడు, అతనికి రాజధాని ఎక్కడుంటే వాడికి ఏం పని? అంటే ఈ ఎన్నికల్లో అది ప్రధాన అంశం కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఏ మంగళగిరిలోనో లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కాస్త మా దగ్గర రాజధాని ఉండాలి అనేటువంటి వాళ్ళు ఏదన్నా ఇంపాక్ట్ చూపిస్తుందే కానీ మిగిలినటువంటి జిల్లాల్లో అది ప్రధాన ఇష్యూనే కాదు. ఓకే. ప్రధాన ఇష్యూ ఏదవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఒకటి ప్రకటించారు. ఏమంటున్నాడు ఆయన? నేను రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను అంటున్నాడు. అవును. అది కూడా ఎట్లా? వచ్చిన వెంటనే ఒకేసారి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను రాగానే 3,000 పెన్షన్ చేస్తానన్నాడు. వచ్చిన తర్వాత దశల వారీగానే సంవత్సరానికి 250 ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నేను అంతకంటే ఎక్కువ ఒకేసారి ఇస్తాను అంటున్నాడు. ఇది జనం ఆలోచిస్తారు. జనానికి కావాల్సిన అభివృద్ధి కాదు ఇది. అవును. కాబట్టి పెన్షన్ తీసుకునేవాడు వాళ్ళ నెల అవ్వాతాతలకు 1వ తారీఖున ఇస్తానంటున్నాడు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి రేపు నేను 3,000 ఇస్తాను, నేను పెన్షన్ అని చెప్పేసి అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి వేస్తారా చంద్రబాబు నాయుడుకి వేస్తారా? 1,000 రూపాయలు నీకు ఎక్కువ వస్తుంది కదా ఒకేసారి. అవును. చచ్చినట్టు వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు 10,000 రూపాయలు పసుపు కుంకుమని మంచాడు చంద్రబాబు నాయుడు. అవును. వేసారా? వేయలేదు. నవరత్నాలు అని చెప్పి ఆయన ప్రకటించగానే పొలోమని వెళ్ళి ఆయనకి వేశారు. ఏంటి తేడా ఏంటి? నవరత్నాలు అంటే ఎక్కువ అమ్మఒడి వస్తుంది. అతను ఏమంటున్నాడు? అమ్మఒడి సంవత్సరానికి 15,000 ఇస్తానంటున్నాడు. నువ్వు ఒకసారే కదా 10,000 ఇచ్చింది. అవును. అప్పుడు ఏం చెప్పారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ భారతి గారు ప్రచారం చేశారు. అవును. సో 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, నాకు 30,000 45,000 వస్తాయి, చంద్రబాబు నాయుడు ఇచ్చే 10,000 మనకి ఎందుకు అనుకున్నారు. అవును. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? జగన్ ఏమో ఉన్న వాళ్ళకి ఒకడికే ఇస్తాను ఇంట్లో అంటున్నాడు. అందరికి ఇస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి, 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా అంటున్నాడు. అంటే రేపు ఎన్నికల్లో కూడా ఈ సంక్షేమ పథకాలే కీలక పాత్ర పోషించబోతున్నాయి. దాంట్లో మీకు రాసి పెట్టుకోండి. అవును. అలాగే 18 సంవత్సరాలు నిన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తానంటున్నాడు. అవును.
నిరుద్యోగులందరికీ కూడా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నాడు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి అంతకంటే నేను ఎక్కువ ఇస్తేనే అధికారంలోకి రాగలనని చెప్పి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తన స్థాయిని దిగజార్చుకొని ఆ స్థాయికి వచ్చి ప్రామిస్లు చేస్తున్నాడు. అంటే దాన్ని బట్టి తెలియట్లేదు మీకు ఏ ఫ్యాక్టరు ఎన్నికల్లో పనిచేస్తుంది అనేటువంటిది. ఓకే. ఆయన కట్టినటువంటి హైటెక్ సిటీ పక్కన కనపడుతున్నా అది పక్కకి వెళ్ళిపోయింది. అవును. రాజధానిని 3 నెలల్లో 3 సంవత్సరాల్లో తీసుకెళ్ళి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మొదలుపెట్టి 50% పూర్తి చేసింది, పక్కకి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎజెండాలో పెట్టకుండా కేవలం సూపర్ 6 మీకు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు కొన్ని ఫ్రీగా ఇస్తాను, ఇవన్నీ అంటే ఏంటంటే ఈ ఫ్రీ బీస్ అనేవే ఎలక్షన్లో పనిచేస్తాయి. ఓకే. నేను పోలవరం కడతానన్నా లేకపోతే నేను అమరావతి రాజధాని కడతానన్నా దట్ ఈజ్ సెకండరీ జనాభాకి అని సంస్కరణవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఒక స్టెప్ దిగాల్సి వచ్చింది. ఒక స్టెప్ కాదు, నా దృష్టిలో 10 స్టెప్పులు దిగాడు, దిగజారాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మాట వాడుతున్నందుకు నాకు బాధగా ఉంది. దిగజారి తన స్థాయిని దిగజార్చుకొని ఏ సంక్షేమ పథకాలు ఎన్నికల్లో గెలవాలంటే వ్యూహాత్మకంగా వెళ్ళడంలో భాగంగా వ్యూహాత్మకమని అంటారు. అవును. ఏ ఫ్రీ బీస్ అనేటువంటివి రాష్ట్రాన్ని దివాళా తీస్తాయని చెప్పి మీరు మాట్లాడారు, దానికంటే ఎక్కువ మేము ఇస్తాము అనేటువంటి పందాకి మీరు వచ్చారంటే ఏంటంటే అది మాత్రమే ఇవాళ ఎలక్షన్ ఎజెండా అయిపోయింది. ఇప్పుడు ఓటర్ ఎలా అర్థం చేసుకుంటాడు? ఓటర్ ఏం అర్థం చేసుకుంటాడు, ఆహా ఈ పోటీ బాగుంది, జగన్ను చంద్రబాబు నాయుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి మన పథకాలు చేస్తున్నారు కదా, ఈ పాట బాగుంది, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అంతే. 30% ఆఫ్ ద ఓటర్స్, 35% ఆఫ్ ద ఓటర్స్, ఇంకా చెప్పాలంటే 40% ఆఫ్ ద ఓటర్స్ ఈ కేటగిరీ కిందకి వస్తారు. అవును. తర్వాత కొన్ని చెప్పాలంటే కొన్నిసార్లు మనకి చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మా చుట్టూ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 30 ఎకరాల పొలం ఉంది. ఓకే. బ్రహ్మాండమైనటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, అయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నాడు, వృద్ధాప్య పెన్షన్. నేను వెళ్ళినప్పుడు ఇలాగే ఏదో మాట వరుసకు వచ్చి ఏంటంటే తీసుకుంటున్నాను రా అన్నాడు. నీకు అసలు బుద్ధుందా? 30 ఎకరాల ఆసామివి, ఆ వచ్చే 2,000 3,000 కోసం ఏంటంటే ఫ్రీగా వస్తే ఎవడొద్దు అంటాడ్రా, మా డబ్బేగా, వస్తే తీసుకుంటాం. 30 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఆ రకమైనటువంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్లో కామన్ మ్యాన్ దానికోసం ఆశపట్టడంలో తప్పే ఉంది. మనలో ఆ భావన రానంత వరకు మనకి ఏదైతే డబ్బు పంచుతున్నారో ఈ డబ్బు మన నెత్తి మీదే వసూలు చేస్తున్నారు, ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి అవతల 20 రూపాయలు లాగుతున్నాడు అనేటువంటి భావన కామన్ ఓటర్లో రానంత వరకు ఎజెండా ఇదే ఉంటుంది. ఎవడు ఎక్కువ ఫ్రీగా ఇస్తే వాడు మాత్రం గెలుస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఎలాంటి అనుమానం లేదు, రాసి పెట్టుకోండి, రేపు ఎలక్షన్లో ఎవరు ఎక్కువ ఫ్రీ ఇస్తారో వాళ్ళే గెలుస్తారు.